భాను ఇల్లేంద్ర గారు, రీసెంట్లీ అమెరికన్ గవర్నమెంట్ గ్రీన్ కార్డ్ పై ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏంటి, 485 ప్రొసీడింగ్స్ పైన ఉన్నటువంటి నిబంధనలు, దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ కావాలి? ది ప్రాబ్లం ఏంటంటే అండి, ఇట్స్ ఒక్కోసారి తెలుగులో చెప్పాలి అంటే మనం ఒక కోర్టు డెసిషన్ ని వక్రీకరించి దాన్ని అమలు చేయదలుచుకుంటే ఏ విధంగా అమలు చేయొచ్చో, దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద కరెంట్ అడ్మినిస్ట్రేటివ్ adjudication policy with I-485 adjustment of status applications. ఓకే, వాళ్ళు ఏమంటున్నారంటే అండర్ 245A కింద అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అప్లై చేసుకోవచ్చు, కానీ అది అప్రూవ్ చేయాలని ఏమీ పవర్ నిబంధన లేదు మా మీద, అది కంప్లీట్లీ డిస్క్రిషన్. కాబట్టి అండ్ ఆల్సో అది డిస్క్రిషన్ కూడా ఏమన్నారంటే నేషనల్ ఇంట్రెస్ట్ ప్రకారంగానే చెయ్యాలి, లేకపోతే అవసరం లేదు అన్నారు. కానీ కాంగ్రెస్ అట్లా చెప్పిందని నాకైతే ఐడియా లేదు. కానీ they're saying that Congress actually intended that one. That is the reason why we're making these changes to this policy. So what they're saying is, now in order for us to adjudicate I-485 applications, we look into the extraordinary circumstances and see the positive factors and everything for the individual to be able to adjust their status while they're in the US and Japan. So if it is discretionary, so ippadaaki endi ante manam legal ga status maintain chestu I-485 అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ఫైల్ చేసుకుంటే అండర్ 245A మనకి ఎటువంటి కష్టాలు లేవు. అంటే వీఆర్ ఎలిజిబుల్ టు బికమ్ పర్మనెంట్ రెసిడెన్స్ ఇన్ దిస్ కంట్రీ. భాను గారు, గత 20 సంవత్సరాల నుండి వేలాది మంది H-1B వీసా హోల్డర్స్ గ్రీన్ కార్డ్ అప్లికేషన్స్ చాలా సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉంది, వెయిటింగ్ లిస్ట్ లో ఉంది. వాళ్ళందరూ దీన్ని, ఈ లెజిస్లేషన్ ను, ఈ మార్పులను ఎట్లా యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళు ఎట్లా తీసుకోవాలి? ఓకే, నేను అదే చెప్పబోతున్నాను శ్రీ గారు. వారు ఏమన్నారు అంటే ఇప్పుడు డిస్క్రిషనరీ ఉంది, అయితే రెండు చాలా కేటగిరీల బట్టి ఏ కేటగిరీలో వీళ్ళు గ్రీన్ కార్డు అప్లై చేస్తున్నారు, అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అప్లై చేస్తున్నారు, దాన్ని బట్టి వి విల్ కన్సిడర్ ఫ్యాక్టర్స్, ఆల్ ఫ్యాక్టర్స్, పాజిటివ్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకుని పాజిటివ్ ఎక్విటీ ఎంత ఉంది, నెగటివ్ ఎక్విటీ ఎంత ఉంది, దాని మీద బేస్ చేసుకుని మేము ఈ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అప్లికేషన్స్ అప్రూవ్ చేస్తాము అంటున్నారు. అందుకు కూడా క్లియర్ గా ఏమని చెప్పారు, నాన్ డ్యూయల్ ఇంటెంట్ కేటగిరీ వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం అవ్వచ్చు ఈ విషయం ముఖ్యంగా. వాళ్ళందరూ బయటకు వెళ్ళి కౌన్సిలేట్కి వెళ్ళి ఇమిగ్రెంట్ వీసా స్టాంపింగ్ చేసుకుని లోపలికి రావాలి టు బికమ్ అ పర్మనెంట్ రెసిడెంట్ అని చెప్పి అంటున్నారు. నాన్ డ్యూయల్ ఇంటెంట్ కేటగిరీ అంటే ఎక్కువ ఎవరు ఇంపాక్ట్ అవుతారు అంటే ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్ చేసుకునే వాళ్ళకి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. తర్వాత ఇక్కడ విజిటర్ వీసా మీద వచ్చి ఉండిపోయి తర్వాత నాన్ ఇమిగ్రెంట్ వీసా H-1Bకి కానీ L1 కి కానీ O1 కి కానీ మారి తర్వాత గ్రీన్ కార్డ్ చేసుకుంటారు చూడండి, అలాంటి వాళ్ళకి ప్రాబ్లం అవ్వచ్చు. సో వాళ్ళకి వాడు ఏం చేస్తుంటే అది నెగటివ్ ఫ్యాక్టర్ అంటున్నాడు. ఇట్స్ నాట్ సెయింగ్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ ద ఫ్యాక్టర్ విచ్ ఇస్ గోయింగ్ టు డిటర్మిన్ వెదర్ దిల్ గెట్ ద వాళ్ళు అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ చేసుకుంటారో లేదో కాదు, అది నెగటివ్ ఫ్యాక్టర్ అన్నారు. చాలా మందికి చాలా విధంగా ఇంపాక్ట్ అవుతుంది. నిన్న నేను మా ఒక వాట్సాప్ గ్రూపుల్లోను అన్నిట్లోనూ ఒక పర్టికులర్ గ్రూప్స్ గురించి నేను మెసేజ్ కూడా పెట్టానమాట. నిన్న ఏమిది అంటే ఎక్స్ప్లెయిన్ చేశాను అసలు ఏం చెప్తుంది పాలసీ మెమరాండం అన్నది. సో దట్ ఈస్ వేర్ ది హోల్ ప్రాబ్లం ఉంది ఇక్కడ మనకి. ఓకే, అండ్ ఇప్పుడు H-1B ఉన్న వాళ్ళకి, L1 ఉన్న వాళ్ళకి, లేకపోతే O1 లో ఉన్న వాళ్ళు కానీ ఇట్లా వర్క్ వీసాలో ఉన్న వాళ్ళు అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ఫైల్ చేసుకుంటే ఇవన్నీ డ్యూయల్ ఇంటెంట్ వీసాస్ కాబట్టి లాంజివిటీ అనేది నెగటివ్ ఫ్యాక్టర్ అవ్వచ్చు, కానీ బట్ ఇట్ ఈస్ నాట్ ది అల్టిమేట్ ఫ్యాక్టర్ టు డినై దేర్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అప్లికేషన్ అనమాట. వాళ్ళకి పాజిటివ్ ఫ్యాక్టర్స్ వస్తారు, అంటే కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ, గుడ్ మోరల్ క్యారెక్టర్, ఓకే, అండ్ ఎక్విటీస్, అంటే ఇక్కడ ఏమి ఇన్వెస్ట్ చేసుకున్నారు, వాళ్ళ హౌసెస్, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్, ఎంత లాంజివిటీ ఉన్నారు, పిల్లల ఎడ్యుకేషన్, US సిటిజన్ పిల్లలు ఉన్నారు, ఎవరైనా సఫర్ అవుతారా, ఇవాళ వరకు ఆ డాక్యుమెంట్లన్నీ మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ తోటి. నౌ it becomes a mandatory for all of us to prepare documentation, equity documentation along with the regular I-485 to submit 485 application, adjustment of status application. కానీ అవి సబ్మిట్ చేసినంత మాత్రాన గ్యారంటీ లేదు. సో రిజల్ట్ ఏమవుతుంది, దీని మూలంగా ఎక్కువ RFEలు వస్తాయి మనకి. ఓకే, ఎక్కువ డినైల్ అయ్యే ఛాన్స్ కూడా, కానీ ఎక్కువ RFEలు వస్తాయి, ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, ఎక్కువ హెడ్ఏక్స్ అవుతాయి. అండ్ దర్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే they're forcing people to leave the country and again apply for a visa and then come back. Point ఏంటంటే going out and applying for a visa and coming back అంటే వాళ్ళకి వీసా వస్తుందో రాదో తెలియదు, ఇమిగ్రెంట్ వీసా ఇస్తారు, గ్రీన్ కార్డ్ ఇస్తారో రాదో తెలియదు, ఎప్పుడు అపాయింట్మెంట్లు ఇస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. ఇప్పుడు ఆల్రెడీ మనకు తెలిసినంత వరకు 47 కంట్రీలకి బ్యాన్ ఉంది, ఇండిఫరెంట్ బ్యాన్ ఉంది ఇప్పుడు అమెరికాకి రావడానికి. దీని మూలకంగా
చాలా మంది సఫర్ అవుతారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు చూసారంటే మీరు సంవత్సరానికి 800 నుంచి 900 మందికి గ్రీన్ కార్డులు వస్తున్నాయి ఈ కంట్రీలో, అన్ని కేటగిరీస్ లో, ఫ్యామిలీ బేస్ కేటగిరీస్ లో, ఇమీడియట్ రిలేటివ్ కేటగిరీస్ లో, ఎంప్లాయ్మెంట్ బేస్ కేటగిరీస్ లో, అన్నిట్లోనూ. అందులో సగం పైగా ఎట్లాగూ కౌన్సిలర్ ప్రాసెసింగ్ చేసుకుంటారు, కాన్సులేట్ లోనే వీసాలు అప్లై చేసుకుని వస్తారు. ఓన్లీ సగం మందే ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అప్లై చేస్తారు ఇక్కడ అమెరికాలో. ఈ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అప్లై చేసిన వాళ్ళకి ఇది ఒక్కోసారి ప్రాబ్లం అవ్వచ్చు. ఎస్, అండ్ అది అనమాట ప్రాబ్లం. భానులేంద్ర గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, మీతో ఇంకా వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ కావాలి. సన్నిరెడ్డి గారు ఉన్నారు. సన్నిరెడ్డి